హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ 1A పేపర్లో 7 మార్క్స్ క్వశ్చన్ చేద్దాం. ఒక 10-11 ప్రాబ్లం చేస్తే ఖచ్చితంగా కేసే వచ్చింది. సో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థమైందంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. చాలా ఈజీ టాపిక్. సో యూజింగ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రెషన్ ఇచ్చాడు. 1 into 2 into 3 into 2 into 3 into ఇలా. మనకి వీటిల్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏముందో చూడండి, 1, సెకండ్ ఏముంది 2, థర్డ్ ఏముంది 3, సో ఆన్ ఇంటూ నెక్స్ట్ రెండోది ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఏముందిరా 2తో స్టార్ట్ అయింది, 3, 4, సో ఆన్. తర్వాత 3తో స్టార్ట్ అయింది అంటే ఎంత ఉంది, 3, 4, 5, సో ఇలా వస్తుంటాం. సో మనం దీంట్లో ఇక్కడ ఎన్ టర్మ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఎప్పుడైనా 1తో స్టార్ట్ అయింది అంటే 1తో స్టార్ట్ అయిందంటే 1 into 2 into 3 అంటే ఏమొస్తాయి, మనకి ఎన్ టర్మ్స్ వస్తాయి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, మనం ఎన్గా రాసుకోవచ్చు. 2తో స్టార్ట్ అయిందంటే 1కి +1, 1కి +1 అంటే ఏం రాయొచ్చు, మనం n+1గా రాయొచ్చు. రెండోది ఏం రాయొచ్చు, మనం n+2గా రాసుకుంటూ రావచ్చు. అంటే ఇప్పుడు ఎన్ టర్మ్స్ ఏమొచ్చింది మనకి, n into n+1 into n+2 వచ్చింది. సో ఇప్పుడు ఇది ఒకసారి రాస్తాను చూడండి, ఏం రాస్తాను. మనకి ప్రోగ్రెషన్ ఇచ్చిన దాంట్లో ఏం రాద్దాం చూడండి, 1 into 2 into 3, నెక్స్ట్ 2 into 3 into 4 ప్లస్ సో ఆన్. ఎన్ టర్మ్స్ దగ్గర మనం ఏం రాయొచ్చు, ప్లస్ ఏమొచ్చింది మనకి n into n+1 into n+2 దట్ ఈజ్ ఈక్వల్ టు LHS వాడు ఏమి RHS n into n+1 into n+2 into n+3/4 ఇచ్చాడు. సో ఇలా చూసినప్పుడు మనకి ఇక్కడ nth టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే LHS అనుకోవాలి. సో LHS ఈజ్ ఈక్వల్ టు n into n+1 into n+2 రాసుకుంటూ వస్తాను. RHS ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, n into n+1 into n+2 into n+3/4గా రాస్తాను. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలంటే అసలు మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంటంటే దీనిలో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 రాస్తున్నాను రా. స్టెప్ 1 ఏం ప్రూవ్ చేయాలి మనం మ్యాథమెటికల్ ఇండక్షన్లో, టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి, LHSలో RHSలో n ఈక్వల్ టు 1 రాస్తే 2 ఒకటే అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఫస్ట్ LHSలో 1 రాస్తున్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు LHS ఏముంది, n into n+1 into n+2 ఉంది. దీంట్లో n ఈక్వల్ టు 1 రాద్దాం రా. అంటే 1 into నెక్స్ట్ 1+1 అంటే 2 into 1+2 అంటే ఎంత అవుతుంది 3, టోటల్గా ఎంత వస్తుంది 6. ఓకే, నెక్స్ట్ RHS చెక్ చేద్దాం. RHS ఈజ్ ఈక్వల్ టు n ప్లస్లో ఎంత రాద్దాం, 1 into 2 నెక్స్ట్ 2 ప్లస్ అంటే ఎంత అవుతుంది 3 ఇంటూ ఎంత అవుతుంది 4 ఎంత ఉంది నాన్న ఇక్కడ మనకి 4. ఈ 4 క్యాన్సిల్ చేస్తాను. 2 into 3 ఎంత వస్తుంది మనకి 6. అంటే ఏం చెప్పొచ్చు, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది అంటే n ఈక్వల్ టు 1 ప్రూవ్ అయినట్టే కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చూద్దాం. ఇంకా ఓకే, సెకండ్ స్టెప్ చూద్దారా. ఓకే, సెకండ్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు మనం స్టెప్ 2, 1 into 2 into 3, 2 into 3 into 4, 3 into 4, n into n+1 n+2 వచ్చింది. స్టెప్ 2 ఏంటి అంటే ఎజ్యూమ్ చేయాలి మనకి. అంటే ఏం ప్రూవ్ చేయాలి మనం స్టెప్ 2 వచ్చరికి, ఎజ్యూమ్ n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ అని ఎజ్యూమ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ అని ఎజ్యూమ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ అని ఎజ్యూమ్ చేయటం అంటే మీనింగ్ ఏంటి అంటే n ఉన్న ప్రతి చోట k రాయాలి. అంటే ఏం రాద్దాం చూడండి ఒకసారి, 1 into 2 into 3 ప్లస్
2 into 3 into 4 plus 3 into 4 into 5 plus so on. n term అంటే ఎంత రాద్దాం k into k plus 1 into k plus 2 that is equal to ఏం రాద్దాం ఇక్కడ చూడండి k into k plus 1 into k plus 2 into k plus 3 by 4 రాస్తున్నాను k plus 3 by 4 దీన్ని ఈక్వేషన్ 1 అనండి. తర్వాత మనకి దీంతో చాలా యూజ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు వెంటనే మనకి యాడింగ్ టర్మ్ కావాలి. యాడింగ్ టర్మ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఇప్పుడు యాడింగ్ టర్మ్ రావాలి. యాడింగ్ టర్మ్ ఓకేనా. యాడింగ్ టర్మ్ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎల్హెచ్ఎస్. యాడింగ్ టర్మ్ అనగానే గుర్తు రావాల్సింది ఎల్హెచ్ఎస్. ఈ ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది మనకి దట్ ఇంప్లైస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 యాడింగ్. సో ఇక్కడ మనకి యాడింగ్ టర్మ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2. ఈ యాడింగ్ టర్మ్ మనం ఎలా కనుక్కోవాలి అంటే ఈ ఎల్హెచ్ఎస్లో n ఉన్న ప్రతి చోట k ప్లస్ 1 రాయాలి. అంటే ఇక్కడ n ఉంది కాబట్టి ఏం రాద్దాం మనం k ప్లస్ 1 నెక్స్ట్ k ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి k ప్లస్ 2 నెక్స్ట్ k ప్లస్ 1 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది k ప్లస్ 3. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాడింగ్ టర్మ్ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదే లెక్కను డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ యాడింగ్ టర్మ్ ఎంతో మనకు తెలిస్తే అది తీసుకెళ్ళి ఈక్వేషన్ 1కి రాయాలి. అంటే ఈ యాడింగ్ టర్మ్ ఎంత ఉంది మనకి ఇప్పుడు k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 అది తీసుకెళ్ళి ఈక్వేషన్ రాద్దాం. దీన్ని ఏమంటామంటే మనం స్టెప్ 3 అంటాం. స్టెప్ 3 అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే n ఉన్న ప్రతి చోట నాకు k ప్లస్ 1 రావాలి. సో ఇప్పుడు యాడింగ్ టర్మ్ని ఈక్వేషన్ 1కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ సైడ్ యాడ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం మనం యాడ్ ఎంత ఉంది యాడింగ్ టర్ము k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ఆన్ బోత్ సైడ్స్ టు ఈక్వేషన్ 1కి యాడ్ చేస్తాను. ఈక్వేషన్కి 1కి యాడ్ చేయటం అంటే ఏం రాద్దాం చూడరా 1 ఇంటూ 2 ఇంటూ 3 నెక్స్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ సో ఆన్. ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి కేలో k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ప్లస్ దీనికి యాడింగ్ టర్మ్ యాడ్ చేయాలి. యాడింగ్ టర్మ్ అంటే ఎంత ఉంది ఇక్కడ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. సో యాడింగ్ టర్ము ఈ దీనికి ఎల్హెచ్ఎస్లో యాడ్ చేశాను. నెక్స్ట్ రెండోది ఏముంది మనకు ఆర్హెచ్ఎస్లో k ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 2 ప్లస్ ఇంటూ k ప్లస్ 3 ఉంది. దీనికి యాడింగ్ టర్మ్ ఎంత యాడ్ చేద్దాం ప్లస్ k ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. అంటే ఈ యాడింగ్ టర్మ్ ఏదైతే ఉందో దానిని ఈక్వేషన్ 1కి ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో బోత్ సైడ్ యాడ్ చేశాను. ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి. 1 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 3 ఇంటూ 4 3 ఇంటూ 4 ఇంటూ 5 ప్లస్ సో ఆన్ ప్లస్ k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ప్లస్ ఎంత యాడ్ చేసామో మనం k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ఇది యాడింగ్ టర్మ్. నెక్స్ట్ ఇది ఎల్హెచ్ఎస్లో యాడ్ చేసాం. ఆర్హెచ్ఎస్ వైపు ఏం యాడ్ చేసామో చూద్దాం. మనకి k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3/4 దీనికి కూడా యాడింగ్ టర్మ్ యాడ్ చేసాం ప్లస్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3/4 ఇది యాడింగ్ టర్మ్ యాడ్ చేసింది. సో మనకి యాడింగ్ టర్మ్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఎల్హెచ్ఎస్తో పని లేదు, జస్ట్ ఓన్లీ ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం. ఈ ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఈ ఆర్హెచ్ఎస్లో యాడింగ్ టర్మ్ ఇదేం కాదు కదా /4 ఇది యాడింగ్ టర్మ్. సో ఇక్కడ ఈ యాడింగ్ టర్మ్లో దీనికి డినామినేటర్లో 1 ఉంది. అంటే నేను టోటల్గా ఎల్సిఎం 4 తీసుకుంటూ వస్తాను. 1 ఇంటూ ఈ టర్మ్ అంటే ఎంత అవుతుందా k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ అంటే ఎంత రాద్దాం మనం 4 ఇంటూ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ
k+3 ఓకే. ఈ మొత్తంలో మనకి కామన్గా ఏముంది చూడండమ్మా, k+1 ఉంది, k+2 ఉంది, k+3 ఉంది. మూడిట్లో కామన్ అంటే k+1 k+2 k+3 k+1 k+2 k+3 ఉంది. మనకి ఈ టర్మ్లో మిగిలిపోయింది ఎంత, ఇక్కడేమో k మిగిలింది, ఇక్కడేమో 4 మిగిలింది బై 4. సో ప్రాబ్లం అయిపోయింది అని మనకి ఎలా తెలుసుద్ది అంటే వెంటనే RHSకి వెళ్ళిపోండి. ఇక్కడ ఎంత ఉంది, n ఉంది. అప్పుడు ఇక్కడ ఎంత రావాలి, k+1 రావాలి. ఇక్కడ ఎంత ఉంది, n+1 ఉంది. అంటే k+1+1 అంటే k+2 రావాలి. వచ్చింది k+1+2 k+3 k+1+3 k+4 బై 4. సో మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, n k+1 ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. induction is proved. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇలా చేసుకుంటూ రావాలి. ఇది 7 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం మ్యాథమెటికల్ ఇండక్షన్లో. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ఏమి ఇచ్చాడో చూడండిరా. ఫస్ట్ వన్ 2 into, ఫస్ట్ వన్ ఇందులో 3 into, దీనిలో ఫస్ట్ వన్ 4, సో ఆన్. రెండోది ఏమి ఇచ్చాడో చూద్దాం. మనకి ఇక్కడ 3 into 4 into 5 into సో ఆన్. ఇదే కదా ఇచ్చింది మనకి, అప్ టు n టర్మ్స్ని ఇచ్చాడు. ఎప్పుడైనా సీక్వెన్స్ అనేది 1తో స్టార్ట్ అయింది అంటే n రావాలి, 2తో స్టార్ట్ అయింది అంటే సీక్వెన్స్ ఎలా ఉండాలంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. 1 into 2 into 3 అలా ఉందనుకోండి n, 2 into 3 into 4 అలా ఉందనుకోండి n+1. అలా కాకుండా 3 into 4 into అలా ఉందనుకోండి n+2. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 2తో స్టార్ట్ అయింది. అంటే దీన్ని మనం ఏమనొచ్చు, n+1 టర్మ్. దీన్ని ఏమనొచ్చు మనం, n+2. సో మనం అక్కడ రాసేద్దాం. అంటే ఏం రాద్దాం ఇక్కడ, 2 into 3 into ప్లస్ 3 into 4 into ప్లస్ 4 into 5 ప్లస్ సో ఆన్ ప్లస్ n+1 into n+2. n టర్మ్ వచ్చింది మనకి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, n into n² ప్లస్ 6n ప్లస్ 11/6 ఇచ్చాడు. దీన్ని చూడంగానే మనకి LHS గుర్తు రావాలి. LHS ఏముందో చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు n into n+1 into n+2 ఉంది. RHS ఏముందిరా, RHS ఈజ్ ఈక్వల్ టు n into n² ప్లస్ 6n ప్లస్ 1 బై ఎంత ఉంది మనకి ఇక్కడ 6. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్టెప్ 1 చేయాలి. స్టెప్ 1 ఏం ప్రూవ్ చేయాలమ్మా, టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయటం అంటే ఏం చేయాలి, LHSలో RHSలో 1 రాస్తే n ప్లేస్లో 2 ఈక్వల్గా రావాలి. చెక్ చేద్దాం ఒకసారి. LHS చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు, LHS అంటే ఎంత ఉందిరా, n+1 into n+2 ఉంది. n+1 into n+2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1+1 into 1+2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 6. అంటే LHS వాల్యూ 6 వచ్చింది. RHS కూడా చెక్ చేద్దాం. RHS ఈజ్ ఈక్వల్ టు 1 into 1² అంటే 1 ప్లస్ 6 into 1 అంటే 6 అవుతుంది ప్లస్ 11/6. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. సారీ, ఇక్కడ మనం 3 కదా, 3 రాయాలి, 6 రాసాం బై 3. ఇది కూడా ఎంత అవుతుంది మనకి, బై 3. సో ఇక్కడ మనం చూద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు 1 into సంథింగ్, మనకు అవసరం లేదు. 1 + 6 7 + 11 అంటే ఎంత అవుతుందిరా, 18. 18/3 అంటే 18/3 అంటే ఎంత వచ్చిందమ్మా, 6. ఇప్పుడు LHS వాల్యూ ఎంత వచ్చిందిరా, LHS ఈజ్ ఈక్వల్ టు RHS రెండు సమానంగా వచ్చినాయి అంటే, LHS ఈజ్ ఈక్వల్ టు RHS సమానంగా వచ్చిందంటే ఏం చెప్పొచ్చు, n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. సో కండిషన్ 1 సాటిస్ఫై అవుతుంది కాబట్టి స్టెప్ 1 ఏం రాయొచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. ఇప్పుడు సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ అంటే స్టెప్ 2 ఏం రాద్దామో చూద్దాం. స్టెప్ 2 ఏం ప్రూవ్ చేయాలి మనం, ఎజ్యూమ్ చేయాలి.
ఎజ్యూమ్ చేయాలి. ఎజ్యూమ్ చేయటం అంటే ఏంటి? టు ఎజ్యూమ్ n is equal to k is true. n is equal to k is true. n is equal to k is true అని ప్రూవ్ చేయటం అంటే ఏం చేయాలి? సీక్వెన్స్ అంటే మనం ఈ ఈక్వేషన్ మొత్తంలో అంటే ఇచ్చిన దాని మొత్తంలో n ఉన్న కడల్లా k రాయండి. అంటే 2 + 2 × 3 3 × 4 4 × 5 ప్లస్ సో ఆన్ ప్లస్ ఎంత రాద్దాం? ఇక్కడ n ఉంది కాబట్టి k + 1 × k + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ n ఉన్న కాడ కూడా ఏం రాద్దాం? k × k² ప్లస్ 6k ప్లస్ 11/3 రాద్దాం. దీనిని ఈక్వేషన్ 1 అని పక్కన పెట్టేద్దాం. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు స్టెప్ 2 అయిపోయింది. ఇప్పుడు యాడింగ్ టర్మ్ కావాలి. యాడింగ్ టర్మ్ కావాలి అంటే నేను పక్కన రాస్తున్నాను చూడండి. యాడింగ్ టర్మ్ కావాలి. యాడింగ్ టర్మ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ LHS. యాడింగ్ టర్మ్ అనగా గుర్తు రావాల్సింది LHS. మరి LHS ఎంత ఉందో చూద్దాం ఒకసారి. n + 1 × n + 2 ఉంది. సో యాడింగ్ టర్మ్ అనగానే గుర్తు రావాల్సింది LHS రాసేసాను. ఇప్పుడు LHSలో n ఉన్న కడల్లా k + 1 రాయాలి. n ఉన్న కడల్లా k + 1 అంటే n ఉన్న కడల్లా k + 1 నెక్స్ట్ వన్ ఏమి రాద్దాం? k + 1 + 2. సో ఇదేమో k + 2 అవుతుంది, ఇదేమో k + 3 అవుతుంది. అంటే యాడింగ్ టర్మ్ ఎంత ఉంది ఇప్పుడు? k + 2 × k + 3ని ఈ k + 1 × k + 3ని ఈ ఈక్వేషన్ 1కి లెఫ్ట్ సైడు రైట్ సైడు LHS వైపు RHS వైపు యాడ్ చేస్తూ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే స్టెప్ 3 చూద్దాం మనం. స్టెప్ 3 ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ n is equal to k + 1 is true అని ప్రూవ్ చేయాలి. k + 1 is true అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి? యాడింగ్ టర్మ్ని ఈక్వేషన్ 1కి 2కి యాడ్ చేయాలి. ఈక్వేషన్ 1కి 2కి యాడ్ చేయాలంటే ఈక్వేషన్ 1 ఏముంది చూద్దాం మనం. అక్కడ 2 × 3 ప్లస్ 3 × 4 ప్లస్ 4 × 5 ప్లస్ సో ఆన్. సో ఇక్కడ ఏముంది? k + 1 × k + 2. దీనికి మనం యాడింగ్ టర్మ్ ఏం యాడ్ చేయాలి? k + 2 × k + 3 యాడ్ చేయాలి. k + 2 × k + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది LHS. RHS ఎంత ఉంది? k × k² ప్లస్ 6k ప్లస్ 11/3 ఉంది. దీనికి యాడింగ్ టర్ము k + 1 × k + 3 యాడ్ చేశాను. అంటే ఇదిగో ఈ యాడింగ్ టర్మ్ LHS వైపు RHS వైపు యాడ్ చేశాను. ఇట్లా యాడింగ్ టర్మ్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మనకు దాంతో RHSతోనే పని, LHSతో పని లేదు. ఈ LHSతో పని అంటే అది వదిలేస్తాను. RHS అదే దీనికి కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టున LCM తీసుకోండి. k × k² ప్లస్ 6k ప్లస్ 11 ప్లస్ 3 × k + 1 × k + 3 LCM ఎంత అవుతుంది? 3. LCM 3 అవుతుంది. మరి ఇదంతా మల్టిప్లై చేయాలంటే ఒక్కసారి చూద్దాం మనం. ఇది ఎంత అవుతుంది? k × k². ఓకేనా? ప్లస్ 6k ప్లస్ 11 ప్లస్ దీంతో మల్టిప్లై చేయండి 3 × k × k ఎంత అవుతుంది? k². అదేనా? k² 3 ఉంది కాబట్టి 3k². నెక్స్ట్ k × 3 ముందు 3 ఉంది అంటే ఎంత అవుతుంది మనకి? 9k. నెక్స్ట్ తర్వాత 1 × k ప్లస్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది? ఇది 3k. నెక్స్ట్ 1 × 3 ప్లస్ ఎంత అవుతుంది? 9 బై ఈక్వేషన్ మొత్తాన్ని /3 రాస్తున్నాను. ఓకే తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ మల్టిప్లై చేయండి k × k² అంటే k³ ప్లస్ 6k² ప్లస్ k × 11 అంటే 11k ప్లస్ 3k² ప్లస్ 9k ప్లస్ 3k ఎంత అవుతుంది? 12k ప్లస్ 9/3 రాసుకుంటూ వస్తున్నాను. సో 3 ఇక్కడ మొత్తం k² అనేది చూద్దామమ్మా. k³ ప్లస్ 6k² ఉంది, 3k² ఉంది ప్లస్ ఎంత అవుతుందా మనకి? 9k². ఓకే 9k². 11k ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? ప్లస్ 23k ప్లస్ 9/3 వచ్చేసింది.
తర్వాత ఏం చేయాలి? థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చింది అంటే క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. క్యూబిక్ ఈక్వేషన్ మనకు క్యాలిక్యులేషన్ చేయడం రాదు అనుకుందాం. అలాంటప్పుడు దీన్ని ఈక్వేషన్ ఏ అనండి, ఓకేనా? దీన్ని ఈక్వేషన్ ఏ అని మనం ఇప్పుడు దీన్ని ఎలా వెరిఫై చేయాలంటే ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది మనకి ఇక్కడ చూద్దాం. ఆర్హెచ్ఎస్లో మనకి ఇక్కడ ఉంది లెట్ ఆర్హెచ్ఎస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3 ఉంది. ఇందులో ఈ ఆర్హెచ్ఎస్లో ఎన్ ఉన్న ప్రతి చోట k+1 సాల్వ్ చేసుకుంటారండి. అంటే ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది ఇక్కడ? k+1 ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ k+1 ప్లస్ 11/3/11. సో నేనేంటి క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా వెళ్ళకుండా సో మనం ఏదైతే ఉందో ఆర్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్లో ఎన్ ఉన్న కాడల్లా k+1 ప్రూవ్ చేస్తున్నాను. ఎందుకు ప్రూవ్ చేస్తానంటే మనం ఇది సాల్వ్ చేస్తూ వస్తే ఏమొచ్చింది? ఎన్ ఉన్న కాడల్లా k+1 వచ్చింది. నేను ఇప్పుడు k+1 రాసుకొని రివర్స్ వస్తున్నా. ఆటోమేటిక్గా ఇది సాల్వ్ చేసినా కానీ ఈ ఈక్వేషన్ రావాలిగా. అలా వస్తే అప్పుడు ఏం చెప్పొచ్చు మనం? ఈక్వేషన్ 1, 2 రెండు సమానమైన అనుకోండి, n = k+1 సమానం అవుద్ది కదా. సో దానికోసం వస్తున్నాను k+1. దాట్ ఇంప్లైస్ k+1 ఇంటూ ఇది ఎంత అవుతుంది? k² ప్లస్ 1 ప్లస్ 2k ప్లస్ 6k ప్లస్ 6 ప్లస్ 11 బై ఎంత అవుతుంది మనకి? ఇది 3. దాట్ ఇంప్లైస్ k+1 ఇంటూ k² ప్లస్ ఎంత అవుతుంది మనకి? 8k ప్లస్ 7 ప్లస్ ఎంత అవుతుంది మనకి? 18/3. సో దీంతో మల్టిప్లై చేయండి. దాట్ ఇంప్లైస్ k ఇంటూ k ఎంత అవుతుంది? k ఇంటూ k². నెక్స్ట్ 8k² ప్లస్ 18k ప్లస్ 1 ఇంటూ k² ప్లస్ 8k ప్లస్ 18/3. సో మొత్తం చూడండి, ఇది k³ ప్లస్ 18 ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. 8k మొత్తం ఎంత? ఇది 18k 8k² ప్లస్ k² 9k² ప్లస్ మొత్తం ఎంత వస్తుందో ఇది 23. అంటే ఇది ఎంత వచ్చిందిరా మనకి? 23 8k² 23k ప్లస్ 23k ప్లస్ 1 ప్లస్ 18 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? k² 6k² 9 12 23. ఓకే, 23 ప్లస్ 9/3. ఒకసారి చూడండి ఇక్కడ k³ 9k² 23k ప్లస్ 9 అంటే మనకి దీని ఈక్వేషన్ బి అనుకుంటే ఏ అండ్ బి ఈక్వల్ కాబట్టి ఏం చెప్పొచ్చు? n = k+1 ఈజ్ ట్రూ. n = k+1 ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్ అని రాసుకోవాలి. సో మనకి ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ ఇది జీపీ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి రా మనకి. ar² ప్లస్ ar³ అలా రాసుకుంటూ రావాలి. అప్ టు ఏమవుద్ది? n టర్మ్స్ అని ఇచ్చాడు. జీపీలో n టర్మ్స్ అంటే మనకు ఫార్ములా ఏంట్రా? జీపీలో n టర్మ్స్ అంటే a ప్లస్ ar ప్లస్ ar² ప్లస్ a ఇంటూ r పవర్ n - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n - 1/r - 1. సో దీంట్లో మనకి LHS ఏమవుతుందమ్మా? LHS ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n - 1 RHS ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n - 1/r - 1. ఇండక్షన్ అంటే మనకేంటి? 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏం ప్రూవ్ చేయాలి మనం? టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ అని ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయటం అంటే ఏం చేయాలి? LHSలో RHSలో n ప్లేస్లో 1 రాస్తే ఒకటే రావాలి. సో ఫస్ట్ దీనికోసం LHS తీసుకుంటూ వస్తాను. దట్ ఇంప్లైస్ a ఇంటూ r పవర్ n - 1. దీంట్లో దట్ ఇంప్లైస్ a ఇంటూ r పవర్
1 మైనస్ 1 n ప్లేస్లో 1 రాశాను 1 ప్లేస్లో 1 రాస్తే దట్ ఎంప్లాయిస్ a ఇంటూ ఆర్ పవర్ 0 అంటే a ఇంటూ ఆర్ పవర్ 0 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు అంతా a. నెక్స్ట్ రెండోది ఆర్హెచ్ఎస్ చెక్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఎంప్లాయిస్ a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 దట్ ఎంప్లాయిస్ ఇక్కడ చెక్ చేద్దాం a ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో ఈ ఆర్ మైనస్ 1 క్యాన్సిల్ చేస్తున్నా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏమొచ్చింది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఏం చేయొచ్చు మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ కదేదా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 ఏం ప్రూవ్ చేద్దాం మనం ఎజ్యూమ్ n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు kకి ట్రూ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. అంటే ఏం చేద్దాం చూడండి మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అసలు a ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. దీనిని ఈక్వేషన్ 1 అనండి. ఎందుకనాలి ఈక్వేషన్ 1 మనం దాన్ని ఎజ్యూమ్ చేసాం. తర్వాత మనం యాడింగ్ టర్మ్ కనుక్కున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి దీనికే యాడ్ చేయాలి కాబట్టి దీన్ని ఏమనుకున్నాం మనం ఈక్వేషన్ 1. ఇప్పుడు యాడింగ్ టర్మ్ కావాలి. యాడింగ్ టర్మ్ కావాలి అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎల్హెచ్ఎస్ అంటే ఎంత? ఎల్హెచ్ఎస్ అంటే a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 అంటే ఎల్హెచ్ఎస్లో n ఉన్న ప్రతి చోట మనం k+1 రాయాలి. n ఉన్న ప్రతి చోట k+1 అంటే ఈ n ఉన్న కాడ ఇప్పుడు మనం ఏం రాయాలి k+1 రాయాలి. దట్ ఇంప్లైస్ a ఇంటూ ఆర్ పవర్ k+1 మైనస్ 1 రెండు క్యాన్సిల్ చేస్తున్నా దట్ ఇంప్లైస్ a ఇంటూ ఆర్ పవర్ k. a ఇంటూ ఆర్ పవర్ k అనేది ఏమవుతుందంటే యాడింగ్ టర్మ్ అవుతుంది. ఈ యాడింగ్ టర్మ్ని మనం ఇందాక ఏదైతే ఎజ్యూమ్ చేసామో n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ అని అది ఈక్వేషన్ 1 అన్నాం కదా. ఆ ఈక్వేషన్కి బోత్ సైడ్ కానీ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో దాన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1కి మనం యాడింగ్ టర్మ్ యాడ్ చేద్దాం. యాడింగ్ టర్మ్ యాడ్ చేయటం అంటే యాడ్ ఏముందిరా మనకి యాడ్ a ఇంటూ ఆర్ పవర్ k ఆన్ బోత్ సైడ్స్ a ఇంటూ ఆర్ పవర్ k ఆన్ బోత్ సైడ్స్ a ప్లస్ ఏఆర్ ప్లస్ సో ఆన్ a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 ప్లస్ a ఇంటూ ఆర్ పవర్ k ఇది యాడింగ్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్ టు రెండోది a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ప్లస్ యాడింగ్ టర్ము a ఇంటూ ఆర్ పవర్ k యాడ్ చేశాను. ఈ ఆర్ పవర్ k యాడ్ చేస్తే ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేద్దాం. దట్ ఇంప్లైస్ యాడింగ్ టర్మ్ బోత్ సైడ్ యాడ్ చేసిన తర్వాత ఎల్హెచ్ఎస్తో మనకు పని లేదు, వదిలేసేద్దాం. ఇప్పుడు చూద్దాం ఏం రాద్దాం a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ప్లస్ a ఇంటూ ఆర్ పవర్ k బై ఎంత ఉన్నట్టు మనకి 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆర్ మైనస్ 1 తీసుకుంటూ వస్తే a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1. నెక్స్ట్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఇది మల్టిప్లై చేద్దాం. ఆర్ మైనస్ 1 ఇంటూ అంటే ఎంత ఆర్ ఇంటూ a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 ఇదే కదా మల్టిప్లై. దీన్ని మొత్తం మల్టిప్లై చేయండి రా ఎంత అవుతుంది a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ a ప్లస్ ఆర్ ఇంటూ a ఇంటూ ఆర్ పవర్ k మైనస్ a ఇంటూ ఆర్ పవర్ k బై ఆర్ మైనస్ 1. a ఇంటూ ఆర్ పవర్ k a ఇంటూ ఆర్ పవర్ 5 క్యాన్సిల్ చేసేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు మిగిలింది ఏంటో చూడండి. ఇక్కడ a అలాగే ఉంచాను, ఇక్కడ ఆర్ పవర్ k ఉంది, ఆర్ పవర్ 1 ఉన్నట్టు అంటే ఎంత అవుతుంది ఆర్ పవర్ k+1 మైనస్ a బై ఎంత ఉంది ఆర్ మైనస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు a కామన్ తీస్తే ఆర్ పవర్ k+1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో ఇక్కడ చూడండి మనకి ఆర్హెచ్ఎస్లో n ఉన్న ప్రతి చోట ఇక్కడ n ఉంటుంది, k+1 వచ్చింది కాబట్టి n ఉన్న ప్రతి చోట k+1 వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు మనకి n ఈజ్ ఈక్వల్ టు
k plus 1 is true, n is equal to k plus 1 is true for all n belongs to n, induction is proved. Induction is proved. This is process. Okay, induction is proved. Okay students, fourth problem చూద్దాం మనం. Show that 49 whole power n plus 16n minus 1 is divisible by 64 అని ఇచ్చాడు. డివిజిబుల్ బై 64 అంటే ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్త చూడండి. p ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 49 హోల్ పవర్ n ప్లస్ 16n మైనస్ 1 ఇచ్చాడు. దీనికి కూడా మనం ఏం ప్రూవ్ చేయాలి? n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు k అట్లా ప్రూవ్ చేసుకుంటారు. కానీ మనం n ఈక్వల్ టు 1 ప్రూవ్ చేయొచ్చు కదా. ఫస్ట్ స్టెప్ 1 రాస్తున్నా చూడండి జాగ్రత్తగా. స్టెప్ 1 అంటే మన కండిషన్ ఏంటి? టు ప్రూవ్ దట్ n is equal to 1 is true. To prove that n is equal to 1 is true. To prove that n is equal to 1 is true అంటే ఏం ప్రూవ్ చేయొచ్చు చూడండి. s of 1, p of 1 అంటే 49 whole power 1, 16 1 minus 1 that is equal to 49 plus 15 that is equal to 64. మనం దేని చేత డివిజిబుల్ అవ్వాలంటున్నాం? 64 చేత డివిజిబుల్ అవ్వాలంటున్నాం. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 64. సో అంటే ఏం చెప్పవచ్చు మనం? 49 హోల్ పవర్ n 16n మైనస్ 1 ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 64. కాబట్టి ఏం చెప్పవచ్చు మనం? n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 చూస్తే ఏంటి? అజ్యూమ్ n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ అంటే మనం ఏం ప్రూవ్ చేయొచ్చు చూడండి ఒకసారి. ఈక్వేషన్ మొత్తం ఏముంది? టోటల్గా s ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 49 హోల్ పవర్ k ప్లస్ రెండోది ఎంత ఉంది? 16k మైనస్ 1 ఏమని ఇచ్చాడు మనకి? ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 64 అన్నాడు, అంతే కదా. డివిజిబుల్ బై 64 అంటే బై టోటల్గా ఎంత రాద్దాం? డివిజిబుల్ బై 64. ఈ మొత్తాన్ని నేను m అనుకుంటున్నాను, ఓకేనా. m అని k అని మన ఇష్టం, ఏదైనా ఆర్బిటరీ కాన్స్టెంట్ అనుకోవచ్చు. ఇక్కడ 64 చేత డివిజిబుల్ అన్నది కాబట్టి బై 64 రాసేవాడిని, బై 16 అంటే 16 రాసేవాడిని, 15 అంటే 15 రాసేవాడిని. సో 49 హోల్ పవర్ k 16k మైనస్ 1 హోల్ పవర్ టోటల్గా హోల్ బై 64 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 64 దట్ ఈజ్ సే m, ఓకే, డివిజిబుల్ బై. సో టోటల్ రిజల్టెంట్ 49 హోల్ పవర్ k plus 16k minus 1 that is equal to multiply 64m 49 whole power k equal to 64m minus 16k అటు వచ్చిందంటే minus 16k plus 1. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. అంటే ఎక్కడైనా 49 హోల్ పవర్ k అని వస్తే మనం ఏం అప్లై చేయొచ్చు? 64m మైనస్ 16k ప్లస్ 1 రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ 3కి వచ్చేద్దాం. స్టెప్ 3 టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం డివిజిబిలిటీ రూల్ ఏం అప్లై చేస్తాం? సో k ప్లస్ 1 ఈజ్ ప్రూవ్ అంటే మనకి s ఆఫ్ k ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉందిరా? 49 హోల్ పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 k ప్లస్ 1 మైనస్ 1. ఈ 49 హోల్ పవర్ k ప్లస్ 1ని 49k ఇంటూ 49 హోల్ పవర్ 1 రాయొచ్చు. బేసిస్ ఆర్ ఈక్వల్, వీ కెన్ యాడ్ ద పవర్స్. నెక్స్ట్ 16k ప్లస్ 16 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 49 ముందు రాసేస్తున్నాను. 49 హోల్ పవర్ k అంటే ఆల్రెడీ మన దగ్గర వాల్యూ ఉంది, ఎంత అవుతుంది? 64m మైనస్ 16k ప్లస్ 1 ప్లస్ 16k ప్లస్ 15. సో మల్టిప్లై విత్ 49. టోటల్ 49 ఇంటూ 64m మైనస్ 49 ఇంటూ 16k ప్లస్ 49 ప్లస్ 16k హోల్ 15, అంతే కదా. టోటల్ 15. సో వీటి మొత్తంలో నేను ఇప్పుడు 64 కామన్ తీసేస్తున్నాను. 64 కామన్ తీస్తే ఈ మొత్తంలో అంటే మల్టిపుల్స్ మొత్తం మీద ఏదో ఒక నెంబర్ వస్తుందిగా. ఆ నెంబర్ని ఏమనుకుంటానంటే ఇంటీజర్.
ఈ ఇంటీజర్ ప్లేస్లో 2 అవనండి, 4 అవనండి, -1 -2 0 కూడా అవ్వచ్చు. సో ఏది ఉన్నా ఆటోమేటిక్గా దేని చేత డివిజిబుల్ అవుద్ది, 64 మల్టిపుల్ అవుతుంది. 64 మల్టిపుల్ అవుతుందంటే విచ్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 64. సో ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, మల్టిపుల్ ఆఫ్ 64 దెన్ ఇట్ ఈజ్ divisible by 64. Therefore n is equal to k plus 1 is true. For all n belongs to n, the induction is proved. Induction is proved. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.